అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్లో ఒక ప్రత్యేకమైన అంశం, అది నిన్న కూడా కొంత చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రతిపక్షం అడిగింది. అయితే వాళ్ళు చేసిన ఒక ఆరోపణ ఏంటంటే వీళ్ళందరినీ బలవంతంగా ప్రభుత్వం రాజీనామా చేయించింది కాబట్టి మేము దీని మీద ఎంక్వైరీ అడుగుతున్నామని చెప్పి వాళ్ళు చాలా పట్టుబట్టి వెల్లోకి వచ్చి ధర్నా చేసిన విషయం కూడా ఉంది. అయితే దానికి మరి హెచ్ఆర్టీ మినిస్టర్ గారు ఒకటే సమాధానం చెప్పారు. మీరు ఎవిడెన్స్ ఇవ్వండి, ఎక్కడన్నా మేము బెదిరించినట్టు కానీ వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయించినట్టు కానీ ఏదైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి, దాని మీద మేము తదుపరి చర్యలు ఏవైతే కావాలనుకుంటామో అలా మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము చైర్మన్ గారికి ఒక ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ గారు ఈ 17 మందితో బలవంతంగా రాజీనామా చేయించారనే పదం మరి అది సభా హక్కులకు సంబంధించింది కాబట్టి దీని మీద ఈ అంశం మీద ప్రివిలేజ్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అని చెప్పి చైర్మన్ గారికి మేము నోటీస్ ఇవ్వడం మోషన్ పెట్టాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్ఓపి గారు బొత్స సత్యనారాయణ గారు కూడా మేము ఎవిడెన్స్ తీసుకొచ్చాం, దీని మీద ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, ప్రభుత్వం మరి ఎంక్వైరీ చేస్తుందా, ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తామని చెప్పి ఆయన కొంత ఎవిడెన్స్ ఇచ్చారు. ఆ ఎవిడెన్స్లో ప్రధానంగా ఏంటంటే 17 మంది వీసీలు రిసిగ్నేషన్ లెటర్ల యొక్క కాపీలు మాకు ఇవ్వడం జరిగింది, కొన్ని ప్రెస్ కటింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే 17 మంది రాజీనామా లెటర్లు పరిశీలించిన తర్వాత మాకు కనపడింది ఏంటంటే అందులో 10 మంది మేము వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తామని చెప్పారు. ఒక 2 మేము ప్రభుత్వానికి అవకాశం ఫెసిలిటేట్ చేయడం కోసం మేము రాజీనామా చేస్తామని చెప్పారు. ఒక 5గురిలో రకరకాలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఏదో సో అండ్ సో లేదా సో అండ్ సో అని చెప్పకుండా యాజ్ పర్ ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైయర్ అథారిటీస్ ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పి పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే బలవంతంగా కానీ లేదంటే వేరే రకమైన మార్గాల ద్వారా కానీ మేము వాళ్ళు రిజైన్ చేయించినట్టు ప్రతిపక్షం కనుక నిరూపిస్తే ఎవిడెన్స్తో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి జరిగింది. అలా కాని పక్షంలో మరి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ ఎవిడెన్స్ అనేది దానికి స్టాండ్ కాదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్కి వాళ్ళ మీద ప్రివిలేజ్ యాక్షన్ తీసుకోవడానికి మరి హౌస్ని మూవ్ చేయవలసిందిగా మేము చైర్మన్ గారిని అడిగాం. దీని మీద చాలా ఇది జరిగింది. వాళ్ళు ఒకటి వెళ్ళలోకి రావటం, ఎంక్వైరీ చేయమని చెప్పి సభని మరి ఇవాళ బడ్జెట్ డిస్కషన్ ఉన్నా కూడా ఆ జరగనివ్వకుండా సభ వాయిదా వేసే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే మేము ప్రజలకు కూడా ఇది ఇందులో ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గతంలో వేసిన 17 మంది వీసీలు రాజీనామా చేయటానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, లేదా ప్రభుత్వంలో వాళ్ళు ఇమ్మలేమని కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం స్పష్టం, ప్రత్యేకించి ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన వీసీగా కాకుండా ఒక వైసీపీ కార్యకర్తగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజులు చేస్తూ ఆయన విగ్రహాలు చేస్తూ కొన్ని యూనివర్సిటీలో విగ్రహాలు కూడా పెట్టారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి. ఇలా వైసీపీ ప్రభుత్వం తరఫున కార్యకర్తల కంటే ఎక్కువ యాక్టివ్గా చేసి కొంతమంది అవినీతి దీంట్లో కూరుకుపోయి కొంతమంది బంధుప్రీతితో ఉండిపోయి రకరకాల అక్రమాలన్నీ కూడా ఈ 17 మందిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మరి వాళ్ళు భయపడ్డారో లేదంటే మాకెందుకు ప్రభుత్వం లేనప్పుడు మేము ఉంటాం అనవసరం అనుకున్నారో వాళ్ళు రిజైన్ చేశారు. మేమైతే ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వీళ్ళు రిసిగ్నేషన్ చేయాలని కానీ లేదంటే చేయటానికి ఒత్తిడి కానీ ఇంకో రకమైన చర్య కూడా ప్రభుత్వం నుంచి చేయలేని విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దాంట్లో ఏ రకమైన పదాలు కానీ లేదంటే ఇంకో రకమైన విభేదాలు కానీ లేవనేది ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అయితే 17 మంది రిజైన్ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం వినూత్నంగా ఒక ఆలోచన చేస్తుంది. వీసీలకి అపాయింట్మెంట్ చేయటానికి పబ్లిక్ నుంచి అప్లికేషన్ పిలిపించింది. దాదాపు 500 మంది అప్లై చేసుకున్నారు. మేము దానికి సెర్చ్ కమిటీ లేదంటే కొంతమంది ఇంటలెక్చువల్స్ యొక్క ఆలోచనలు అన్నీ తీసుకుని ఇవాళ మేము ఏదైతే వీసీలని అపాయింట్ చేశామో వాళ్ళంతా కూడా టాప్ రేటెడ్ ఇంటలెక్చువల్స్. ఐఐటి నుంచి ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన,
లేదంటే ఇంకొక విట్ నుంచి వచ్చిన ఆయన కానీ వాళ్ళ అకాడమిక్ ప్రొఫైల్ కన్నా మీరు తీసుకుంటే వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళకి తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీస్ యొక్క స్థాయి ఇవాళ నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్లో ఒకప్పుడు మనకి 4-5 యూనివర్సిటీస్ ఉండే పరిస్థితి నుంచి ఇవాళ నేషనల్ ర్యాంకింగ్లో కూడా మన యూనివర్సిటీ లేని స్థాయికి ఇవాళ యూనివర్సిటీని దిగజారిపడే కారణం గత పనిచేసిన వైస్ ఛాన్సలర్స్. అక్కడి నుంచి ఇవాళ మేము ఇంటలెక్చువల్స్ని తీసుకొచ్చి మరి ఏదైతే మేము రాజకీయాలకు అతీతంగా కేవలం ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీదే ఐఐటీలు కానీ వీటిలు కానీ లేదంటే కొంతమంది ఇవాళ హెచ్ఆర్టీ మినిస్టర్ గారు కూడా హౌస్లో చెప్పారు ఏమని, మేము ఈ 7గురిని అపాయింట్ చేసిన తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా అరే మాకు చెప్తే మేము కూడా అప్లై చేసిన వాళ్ళు కదా స్థాయికి వచ్చింది. కాబట్టి మిగిలిన వీసీలకి మేము ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుని ఈ యూనివర్సిటీస్ అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ని కొన్నింటినన్నా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అని చెప్పి మంత్రి గారు చాలా స్పష్టంగా హౌస్లో చెప్పారు. అయితే ప్రతిపక్షం దీన్ని వేరే యాంగిల్లో ఆలోచిస్తుంది. మేము ఎంక్వైరీ అడిగాం, ఎంక్వైరీ ఏమని. ఎంక్వైరీ వెయ్యాలంటే నువ్వు ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వాలా. నువ్వు 17 మంది రిసిగ్నేషన్ లెటర్లు కాపీలు ఇచ్చారని తప్ప ఇంకేమి ఇలా వాళ్ళు కొన్ని ప్రెస్ కటింగ్స్లో ఏమున్నాయి, స్టూడెంట్స్ ధర్నా చేశారు అంటే స్టూడెంట్స్ ధర్నా చేస్తే మీ స్టూడెంట్ యూనియన్ ధర్నా చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నా చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్సులో అమరావతి వెళ్తుంటే రాళ్ళు వేస్తే ఆ రోజు డీజీపీ ఏమన్నాడు, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే ఒక మార్గం ఇది సహజం అని చెప్పి అన్నాడు. అది రూల్ అవుతే ఇది రూలే, అది న్యాయం అవుతే ఇది న్యాయమే. స్టూడెంట్స్ ధర్నా చేస్తే తప్పే ఉంది. అనేక యూనివర్సిటీల్లో ధర్నాలు జరుగుతూ ఉంటాయి. జేఎన్టీలో అయితే అసలు ధర్నా జరగని నెల అంటూ ఉండదు ఏదో ఒక అంశం మీద. కాబట్టి అది దానికి దీనికి లింకు పెట్టి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ధర్నా చేశారు యూనివర్సిటీ ముందు, వైస్ ఛాన్సలర్ ముందు అంటే మేము ఏపీపీఎస్సీ చైర్మన్ భాస్కర్కి చేసిన దారుణంగా మేము ఎక్కడా చేయలేదు, మేము ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ భాస్కర్ని మీరు ఏం చేశారు, తలుపు తాళం వేశారు, కారు తాళం తీశారు, వాచ్మెన్ని అది అటెండర్ని ఇవ్వలేదు. అతను మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బందిగా పెట్టారు మీరు. అటువంటి పని ఈ ప్రభుత్వం ఎక్కడ చేయలే, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా ఉండి ఒక స్పష్టమైన వ్యక్తిని, ఒక హానెస్ట్ వ్యక్తిని, ఒక ఇంటలెక్చువల్ని కనుక సరైన స్థానంలో పెడితే సిస్టమ్ అదే రన్ అవుద్ది. కాబట్టి ప్రతిపక్షానికి ఇప్పటికేం చెప్తున్నాం, ఎంక్వైరీయో లేకపోతే వెరిఫికేషన్ ఏదో చేయకూడదనే ఉద్దేశం మాకైతే లేదు. కాకపోతే మీరు ఇచ్చిన ఎవిడెన్స్ కొన్ని ప్రెస్ క్లిప్పింగ్స్ ఇచ్చారు. అంటే సాక్షివి, మీ ముఖ్యమంత్రి గారు ఎవరో అని చెప్పాడు, సాక్షి చెప్పిందంతా నిజం కాదు, మీరు నిజంగా తీసుకోవాల్సింది హౌస్లో చెప్పాడు ఆయన. దాన్ని తీసుకొచ్చి ఎవిడెన్స్ అంటే ఎలా కుదురుద్ది? మేము వీసీల విషయంలో కొంత ఎవిడెన్స్ ఏదైతే మా దగ్గర ఉందో దాన్ని కూడా హౌస్లో ప్రజెంట్ చేసాం. హిందూ పేపర్ రాసింది, ఆంధ్రప్రభ రాసింది, డక్కన్ క్రానికల్ రాసింది. ఇవేమి మా పేపర్లను చెప్పుకునే అవకాశం మాకు లేని పేపర్లు. వాళ్ళు కూడా స్పష్టంగా రాశారు. యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారి బొమ్మలు, యూనివర్సిటీలో పుట్టినరోజు వేడుకలు, ఇవన్నీ చేసిన వైస్ ఛాన్సలర్స్ విద్య మీద 10% కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా యూనివర్సిటీ స్థాయిని ఎక్కడో అగాధంలో తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రత్యేకించి హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు అయితే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి, అలాగే నిన్న ఎమ్మెల్యేలందరినీ పిలిపించి 1117 జీవోని మాడిఫై చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మీ అందరికి ఆమోదయోగ్యంగా ఉందా లేదా చెప్పండి, ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలన్న ఎమ్మెల్యే గారు చెప్పింది ఫైనల్ అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులందరినీ కూర్చోబెట్టి ఈ మార్పులు ఇలా చేస్తున్నాం విద్యా వ్యవస్థలో, మీకు ప్రతి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు స్కూల్కి మార్చినా కదిపినా, కాబట్టి మీకు ఎలా కావాలనేది మీరు చెప్పండి అని చెప్పిన సంఘటన అనేది ఫస్ట్ టైం జరిగింది. అంత ఓపెన్గా, అంత డెమోక్రటిక్గా, అంత లిబరల్గా ప్రభుత్వం ఉంటే మీరు దీని మీద ఎంక్వైరీ చేయడానికి వెనకాడుతున్నారు, లేదా ఎంక్వైరీ చేయాలని చెప్పి
వాళ్ళు వెల్లోకి వెళ్ళి రచ్చ చేయటం, ఇవాళ బడ్జెట్ మీద అవకాశం పోయింది, మాట్లాడే అవకాశం. మేము స్పష్టంగా చెప్పే చైర్మన్ గారికి ఎంత టైం కావాలంటే అంత టైం ఇవ్వండి, మేము ఉంటాం, కావాలంటే లంచ్ చదువుకుంటాం అని చెప్పాం. మరి వాళ్ళ టైం ఉపయోగించుకోలేకపోయారు ఆయన. కాబట్టి ఏదైనా ఆరోపణలు చేసి ఏదైనా మీరు డిమాండ్ చేయలేనప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఎవిడెన్స్ అనేది చాలా అవసరం. మేము ప్రివిలేజ్ కమిటీని అడిగాం, దీని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయండి, అక్కడే తెలుసుకుందామని. సరే చైర్మన్ గారు మరి ఈ రోజున దీన్ని ప్యాసిఫై చేయడానికి 2ంటికే సభని మరి రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఏదైనా కూడా మేము ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు లోకేష్ గారు స్పష్టంగా ఈ విద్యా వ్యవస్థని ఎల్కేజీ నుంచి అంటే P1 P2 నుంచి యూనివర్సిటీ వరకు కూడా దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయతో ఉన్న భాగంగానే ఇవాళ వీసీలని వాళ్ళ ప్రొఫైల్ని కనుక మీరు ఒకసారి ఆలోచించుకోగలిగితే ప్రభుత్వం ఏ తీసుకుందనేది మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రతిపక్షానికి ఇప్పటికేం చెప్తున్నాం మేము స్పష్టంగా, ఎంక్వైరీ చేయడం పెద్ద సమస్య కాదు. ఎంక్వైరీ తెలుసుకుంటే 1924లో కూడా 5 వీసీలు రిజైన్ చేశారు. అక్కడి నుంచి మేము ఎంక్వైరీ చేస్తే ఏపీపీఎస్సీ మీరు చేసిన దారుణాలు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తే నష్టం మీకే కానీ మాకేం లేదనే విషయాన్ని మరి ప్రతిపక్షాన్ని తెలియజేస్తూ, ఈ అంశం మీద మరి మా చీఫ్ విప్ వనరాజు గారు కూడా 2 నిమిషాలు మీతో మాట్లాడతారు.